సో మిక్స్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అమ్మ కాంపిటేటివ్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అమ్మ టాప్ 10. ఫస్ట్, ది టీచర్ అప్రిషియేటెడ్ ఇస్ వర్క్ బికాస్ ఇట్ వాస్ డన్ డాష్ అండ్ నీట్లీ. సో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మీ నీడ్ టు యాడ్ టు మోడిఫై డన్ కేర్ఫుల్లీ ఫిట్స్. అంటే ఇక్కడ ఆన్సర్ కేర్ఫుల్లీ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ అర్థం కేర్ఫుల్లీ టెల్స్ హౌ ఇట్ వాస్ డన్. కేర్ఫుల్లీ చెప్తుంది ఎలా జరిగింది అనేది. యాడ్జెక్టివ్ అంటే కేర్ఫుల్. ఇక్కడ కేర్ఫుల్ అంటే ఏంటి? కేర్ఫుల్ వచ్చి యాడ్జెక్టివ్. సో యాడ్ వర్బ్ వచ్చి ఏంటి? దానికి ఎల్వ యాడ్ చేయాలి. కేర్ ఫుల్లీ. ఓకేనమ్మా. వర్బ్స్ ఆర్ యూజువల్లీ మోడిఫైడ్ బై యాడ్వర్బ్స్. ఓకేనమ్మా. పని ఎలా జరిగిందో చెప్పాలంటే యాడ్వర్బ్స్ కావాలి. కాబట్టి ఇక్కడ పని ఎలా జరిగిందో చెప్పేది ఏంటి? ఇక్కడ ఏటి యూజ్ చేయాలి? యాడ్వర్బ్ యూజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ కేర్ఫుల్లీ. సో డాష్ ఆఫ్ ది స్టూడెంట్స్ సబ్మిటెడ్ దేర్ అసైన్మెంట్స్ ఆన్ టైమ్. నెక్స్ట్ వి నీడ్ డిటర్మైనర్ క్వాంటిటీ షోయింగ్. సో క్వాంటిఫైర్ షోయింగ్ క్వాంటిటీ. సో అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా ఇక్కడ మనకి మోస్ట్ ఎందుకు పెట్టాలి అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నది అని ఎంతమంది విద్యార్థులు అన్నదని చూపించాలి. సో మోస్ట్. ఓకేనమ్మా. ఎక్కువ మంది. సో డాష్ ఆఫ్ ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ దేర్ అసైన్మెంట్స్ ఆన్ టైమ్ అంటే వి నీడ్ ఎ వర్డ్ దట్ షోస్ క్వాంటిటీ నెంబర్. మోస్ట్ మీన్స్ మెజారిటీ. ఓకేనా. మోస్ట్ అంటే చాలా ఎక్కువ, సమ్ అంటే ఫ్యూ, ఆల్ అంటే టోటల్. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ అని చెప్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది అని చెప్తున్నారు కదా. ఎక్కువ మంది అని చెప్పినప్పుడు ఫ్యూ అవి పెట్టకూడదు, కంపల్సరీ మోస్ట్ అనేది పెట్టాలి. మోస్ట్ అనేది ఏంటి ఇక్కడ అర్థం? యాడ్జెక్టివ్. షీ కుడ్ంట్ అటెండ్ ది సెమినార్ డాష్ షీ వాస్ అన్వెల్. ఆన్సర్ బికాస్. ఎక్స్ప్లెనేషన్ వీ నీడ్ కంజంక్షన్ ఎక్స్ప్రెసింగ్ రీజన్. ఇక్కడ రీజన్ కోసం చెప్తున్నాం కాబట్టి కంజంక్షన్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ కారణం చెప్పాలంటే బికాస్ వాడాలి, కంజంక్షన్ వాడాలి. అనారోగ్యం కారణంగా రాలేకపోయాడు. ఓకేనమ్మా. రాలేకపోయింది ఆ అమ్మాయి కాబట్టి. సో ఇక్కడ బి నీడ్ కంజంక్షన్ షోయింగ్ రీజన్. బికాస్ గివ్స్ ది రీజన్, బికాస్ ఈక్వల్ టు రీజన్, సో రిజల్ట్. సో బట్ అనేది కాంట్రాస్ట్. సో అందుకే ఆన్సర్ బికాస్. సో బికాస్ అనేది ఇక్కడ కంజంక్షన్. నెక్స్ట్, ది చైల్డ్ లుక్డ్ అట్ ది మ్యూజిషియన్ విత్ గ్రేట్. ఆన్సర్ వండర్. వి నీడ్ ఎ నౌన్ ఆఫ్టర్ గ్రేట్. సో గ్రేట్ పక్కన ఎప్పుడు కూడా నౌన్ పెట్టాలి. ఓకేనమ్మా. వండర్. ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మా గ్రేట్ తర్వాత నౌన్ రావాలి. గ్రేట్ వచ్చింది కాబట్టి పక్కన కంపల్సరీ నౌన్ రావాలి. సో వండర్ అంటే ఆశ్చర్యం. ఇక్కడ మెజిషియన్ ని పిల్లలు చూసి ఆశ్చర్యపడిపోతారు కాబట్టి అందుకే వండర్ అని ఆన్సర్ వచ్చింది. వండర్ ఈస్ ఎ నౌన్. ఓకేనమ్మా. ఆఫ్టర్ తర్వాత గ్రేట్ వి నీడ్ ఎ నౌన్. సో వండర్ ఈస్ ఎ నౌన్ అంటే అది ఒక సర్ప్రైజ్ కోసం. గ్రేట్ జాయ్, గ్రేట్ ఫియర్, గ్రేట్ వండర్ అలా అనమాట. సో గ్రేట్ తర్వాత నౌన్ వాడాలి, అందుకే వండర్ వచ్చి వాడడం అకార్డింగ్ టు సెంటెన్స్ ప్రకారంగా. మెజిషియన్ చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. ప్లీజ్ స్పీక్ డాష్ సో ఎవ్రీ వన్ క్యాన్ హియర్ యూ క్లియర్లీ. ప్రతి ఒక్కరు క్లియర్ గా వినాలి అంటే మనం ఏం చెప్పాలి కదా? ప్లీజ్ స్పీక్ కంపల్సరీ లౌడ్లీ అనాలి. సో వీ నీడ్ యాడ్ వర్బ్ టు మోడిఫై ది వర్బ్. ఓకేనమ్మా. టు స్పీక్, స్పీక్ ని మనం మోడిఫై చేయాలి అంటే కంపల్సరీ మనకి యాడ్ వర్బ్ కావాలి కాబట్టి లౌడ్లీ. వీ నీడ్ యాడ్ వర్బ్ టు మోడిఫై ది వర్బ్ స్పీక్. లౌడ్లీ టెల్స్ హౌ టు స్పీక్. ఓకేనమ్మా. స్పీక్ లౌడ్లీ, అలాగే స్పీక్ సాఫ్ట్లీ, స్పీక్ క్లియర్లీ. ఓకేనమ్మా. మాట్లాడే విధానాన్ని చెప్పాలంటే యాడ్వర్బ్ కావాలి. మాట్లాడే విధానం కాబట్టి అందుకే లౌడ్లీ. లౌడ్లీ అంటే గట్టిగా. సో ఆన్సర్ ప్లీజ్ స్పీక్ లౌడ్లీ. ఓకేనమ్మా. స్పీక్ కి మోడిఫై చేయాలి వర్బ్. ఓకే. వీ నీడ్ ఒక యాడ్వర్బ్ కావాలి దేనికి? స్పీక్ అనే వర్బ్ ని మోడిఫై చేయడానికి, అందుకే లౌడ్లీ పెట్టాం. He bought dash umbrella as it was about to rain. Answer an. Article an is used before vowel sounds. ఓకేనమ్మా. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా సో అంబ్రెలా స్టార్ట్స్ విత్ వొవెల్ సౌండ్. అంబ్రెలా వొవెల్ సౌండ్స్ కాబట్టి యాన్. ఓకేనమ్మా. సో యాన్ అంబ్రెలా. ఓకేనా. ఆన్సర్ యాన్. సో ఆర్టికల్. నెక్స్ట్ ఆ నుంచి ఆహాలు ఉంది కాబట్టి యాన్. ది ప్లేయర్స్ వేర్ టైడ్ డాష్ దే కంటిన్యూడ్ ప్రాక్టీసింగ్. కన్వెన్షన్ అట్ షోస్ కాంట్రాస్ట్. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే సో అలిసిపోయినా కూడా కొనసాగించారు, అదే కదా అర్థం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కాంట్రాస్ట్ వస్తుంది. ఇట్ షోస్ కాంట్రాస్ట్, విరుద్ధం చూపిస్తుంది. ఓకేనమ్మా. విరుద్ధ భావం చూపించడానికి ఏటి యూజ్ చేయాలి ఇక్కడ? ఎట్ యూజ్ చేయాలి. సో ప్లేయర్స్ వేర్ టైడ్, అలిసిపోయారు అయినా కూడా ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఎట్. ఓకేనమ్మా. రెండింటికి అలిసిపోయిన ప్రాక్టీస్ చేస్తున్నారు, విరుద్ధం చూపిస్తుంది కాబట్టి ఎట్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా. ఎట్ షోస్ కాంట్రాస్ట్. దే వర్ ట్రైడ్ బట్ స్టిల్ దే ప్రాక్టీస్. ఎట్ అన్నా బట్, హవెవర్ అన్నా బట్, ఆల్ అంటే దో అలా గుర్తుపెట్టుకోండి. ది రోడ్ వాజ్ టూ స్లిప్పరీ డాష్ వాక్ ఆన్. ఆన్సర్ టూ. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా ఇక్కడ రోడ్డు ఇక్కడ చాలా జారుడుగా ఉండడంతో నడవలేకపోయారు. ఓకేనమ్మా. అంటే ఆన్సర్ టూ. ఎందుకంటే టూ
ఈజ్ అ ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఎక్స్ప్రెసింగ్ ఇంపాసిబిలిటీ. అంటే టూ అనేది ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఇక టూ వచ్చింది కాబట్టి కంపల్సరీ TO2 పెట్టాలి, అంటే ప్రిపోజిషన్ పెట్టాలి. అంటే ఇక్కడ ఫిక్స్డ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. టూ హాట్ టు టచ్, టూ వీక్ టు వాక్, టూ లేట్ టు కమ్, అలాగే టూ స్లిప్పరీ టు వాక్, టూ స్లిప్పరీ టు వాక్. సో టూ అంటే చేయలేకపోయాము. ఓకేనమ్మా, డన్. ఇట్ షోస్ ఇంపాసిబిలిటీ. క్లియర్ మా? డన్. టూ వస్తే టూ పెట్టాలి అలా అనమాట. టూ హాట్ టు టచ్, టూ వీక్ టు వాక్, టూ లేట్ టు కమ్, ఆ విధంగా అనమాట. నెక్స్ట్, షీ ఈస్ ద డాష్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడమ్మా, వీ డిడ్ సూపర్లేట్ డిగ్రీ. సో యాడ్జెక్టివ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద. ఎందుకంటే ఇక్కడ దా పక్కన డాష్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఉన్నప్పుడు సూపర్లేటివ్ వాడాలి. స్మార్టెస్ట్ అందరిలోకి ఎక్కువ తెలివైంది, క్లాస్ లో అందరిలోకి ఆమెను ఎక్కువగా తెలివైంది అని చెప్పడం. అందుకే షీ ఈస్ ద స్మార్టెస్ట్ ఇన్ ద క్లాస్. ఓకేనమ్మా. సో వి యూస్ ది వర్డ్ దా. ఏదైనా సూపర్లేటివ్ డిగ్రీ ముందు దా వచ్చింది కాబట్టి కంపల్సరీ సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి? 1 అంటే పాజిటివ్ స్మార్ట్, 2 అంటే కంపారిటివ్ స్మార్టర్, మోర్ దెన్ 2 సూపర్లేటివ్ స్మార్టెస్ట్. ఇక్కడ క్లాస్ అంతట్లోనే ఆమె చెప్తున్నారు కాబట్టి స్మార్టెస్ట్ అని పెట్టాలి. ఎవరెస్ట్ పెట్టినా పర్లేదు. ఓకేనమ్మా. యాడ్జెక్టివ్. ది బర్డ్స్ ఫ్లూ డాష్. సో ఇక్కడ ఆన్సర్ ఏ ప్రిపోజిషన్ ఇండికేషన్ మూమెంట్ అబోవ్ సంథింగ్. సో ఆన్సర్ ఓవర్, ప్రిపోజిషన్. దీనికి అర్థం ఏదైనా వస్తువు మీదుగా ఎగిరితే లేదా కదిలితే దాన్ని ఓవర్ అని అంటారు. ఓకేనమ్మా. పక్షులు చెట్లపైగా ఎగిరే కాబట్టి ఓవర్. ఓకేనమ్మా. ది బర్డ్స్ ఫ్లై డాష్ టు ద టాల్ పైన్ ట్రీస్. అంటే దీనికి అర్థం ఏంటి? సో ఓవర్ మీన్స్ మూమెంట్ అబోవ్ సంథింగ్. ది బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ హైయర్ దెన్ ది ట్రీస్. ఓవర్ అంటే మూమెంట్ అబోవ్, అంటే పైన్ ట్రీస్, టాల్ పైన్ ట్రీస్ మీదుగా పక్షులు ఎగిరే కాబట్టి ఓవర్. ఓవర్ అంటే ఏంటి? మూమెంట్ అబోవ్. ఆన్ అంటే సపోజ్ ఇది బల్ల ఉందనుకో, సపోజ్ ఇక్కడ ఆన్ అంటే ఏంటి? ఖచ్చితంగా దీనిపైన టచ్ అవ్వాలి. ఓవర్ అంటే దాని పైగా ఏరదు. ఓకేనమ్మా. సో అలా అనమాట. అండర్ అంటే కింద, ఇది అండర్. ఓకేనమ్మా. అలా మీరు గుర్తుపెట్టారు. కాబట్టి ఆ టాల్ పైన్ ట్రీస్ పైగా పక్షులు ఎగురుతున్నాయి కాబట్టి ఓవర్ మీన్స్ మూమెంట్ అబోవ్ సంథింగ్. ది బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ హైయర్ దెన్ ది ట్రీస్. క్లియర్ మా? డన్. అలాగే చూడండి, ది ప్లేన్ ఫ్లూ ఓవర్ ది సిటీ, ది బాల్ వెంట్ ఓవర్ ది వాల్, అని అనమాట. సో ఇవమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 మిక్స్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. థ్యాంక్ యూ.